అందరికీ నమస్కారం. నిన్న రొంపిచెర్ల మండలం తురిమెళ్ల గ్రామానికి సంబంధించి గొల్లపూడి శ్రీనివాసరావు అండ్ రామారావు రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు గారు రెండు పార్టీలకు పులిమే కార్యక్రమం చేయటం, అదేవిధంగా దీనికి బాధ్యత నన్ను అట్లానే ఎస్పీ గారిని బాధ్యులుగా చేసి మాట్లాడటం చూసాం మనం. అంటే ఇద్దరు కూడా అన్నదమ్ములు సంబంధించి రెండు కుటుంబాల మధ్య అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఆస్తి వివాదాలు కూడా నడుస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య, ఈ రెండు కుటుంబాల మధ్య. జనవరి 1వ తారీఖు 2024 రోజున ఈ యొక్క శ్రీనివాసరావు అనే కుర్రవాణ్ణి రామారావు అనే వ్యక్తులు కొట్టడం జరిగింది. ఒక ఫ్లెక్సీ వివాదంలో ఇద్దరు కూడా ఇతన్ని శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఆ రోజు కొట్టడం జరిగింది. దీని మీద 2024లో రొంపిచెర్ల పోలీస్ స్టేషన్కి సంబంధించి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ కూడా ఈ కేసే, 1/2024. చూడండి, ఈ అరవింద్ బాబు ఏ విధంగా రెచ్చగొడుతున్నాడో గ్రామాలకు వెళ్ళి ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోలేవాడ. ఈయన వారం వారం తురిమెళ్ల గ్రామానికి వెళ్ళి ఈ ఎవరైతే కొట్టాడో రామారావు అనే వ్యక్తిని పలకరించి భుజం మీద చెయ్యేసి అతని ఇంటికి వెళ్ళటం, వారానికి ఒకసారి అతని ఇంటికి వెళ్ళి అతన్ని బయటికి పిలిచి భుజం మీద చెయ్యేసి అతన్ని ఏదో హీరోలాగా హీరోయిజం పెంచే కార్యక్రమం చేశాడు. శ్రీనివాసరావు అనే వ్యక్తి మీద దాడి చేయటం జరిగింది. ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన ఫ్రాక్చర్లు అయినాయి 4 చోట్ల. ఇమీడియట్గా దెబ్బలు తగిలిన వెంటనే నేను పోలీసు వారితో మాట్లాడి 307 కేసు ఫైల్ చేయడం జరిగింది. 307 కేసు ఫైల్ చేయించాం. ఈరోజు ఉదయానికల్లా 24 గంటల లోపు పోలీసులు ఎవరైతే ఈ దాడికి కారకులు ఉన్నారో వాళ్ళలో 3 అరెస్ట్ చేయటం కూడా జరిగింది. 24 గంటల లోపు అరెస్ట్ చేయటం జరిగింది. కేసు కూడా 307 ఫైల్ చేయించడం జరిగింది. ఏమిటి అరవింద్ బాబు ఏం మాట్లాడుతున్నారు? అరవింద్ బాబు గారు ఇక ప్రతిదీ ఈ నియోజకవర్గంలో ఏది జరిగినా ఆయన గోపిరెడ్డి మీద నింద వేయటం, ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవటం, అబద్ధాలు చెప్పటం, రాజకీయ పబ్బం అనుకోవటం. ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదాన్ని పార్టీలకు పులిమి ఎమ్మెల్యేగా నాకు ఎస్పీ గారికి పులిమే కార్యక్రమం చేయటం ఎంతవరకు ఇది సబబు? నువ్వు చేసిన పనులు నీకు తెలియదు, రాజకీయం నీకు తెలియదు, నువ్వు అర్థం చేసుకోలేవు. గ్రామాలకు వెళ్ళి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి వాళ్ళని అనవసరంగా ఈరోజు దాడులకు పాల్పడే విధంగా ప్రేరేపించే కార్యక్రమం చేసిన వ్యక్తి అరవింద్ బాబు. అధికారంలో ఉండి మేము ఈరోజు నిష్పక్షపాతంగా యాక్షన్ తీసుకోండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి అని చెప్పి పోలీసు వారిని కోరి ఈరోజు నిన్న అసెంబ్లీ జరుగుతున్నా సరే నేను నిన్న సాయంత్రం నుంచి మాట్లాడి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క దాడికి కారకులు ఎవరైతే వాళ్ళని శిక్షించామా లేదా, ఎటువంటి కేసులు పెట్టామనేది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కార్యక్రమం చేయటం. ఇక మళ్ళీ రేపు ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి గుట్కాలు, మట్కాలు, ఇసుకలు, మద్యాలు ఇవన్నీ ఒక పాట పాడతాడు. ఇద్దరు ఎస్సీ కుటుంబాలు, వాళ్ళిద్దరి మధ్య వివాదాన్ని మనం కుటుంబాల మధ్య వివాదంలాగా చూడాలి. ప్లస్ వాడు ఒకసారి వచ్చి దాడి చేశాడు ఈ కుటుంబం మీద. దాడి చేసినందుకు ఇతను ఈరోజు మళ్ళీ ప్రతిదాడి చేశాడు. దీన్ని ఈ కుటుంబాల మధ్య వివాదంలాగా చూడాలి కానీ దీన్ని పార్టీలకి పులివే కార్యక్రమం చేయడం
సమంజసం కాదు. పార్టీలకు పులిమే కార్యక్రమం, అది కాక ఎమ్మెల్యే గారికి ఎస్పీ గారికి పులిమే కార్యక్రమం చేయటం మరీ నీ యొక్క నీచ రాజకీయ సంస్కృతికి ఇది ఒక ప్రతీక. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.